హాయ్ నమస్తే వెల్కమ్ టు మోనిమా హోమ్ ఛానల్. నేను మీ సంధ్య అశోక్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. ఇవాళ నేను ట్యూస్డే బ్లాగ్ మీకు షేర్ చేయబోతున్నాను. ట్యూస్డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. నేను ఏం చేశాను అని. ముందుగా ఒక చిన్న ముగ్గు చూసుకోరండి. ఇలా సింపుల్గా వేసాను కోలం. అలాగే పాల ప్యాకెట్ కూడా బయట బ్యాగ్లో వేసేసిపోతారు కదా, అది తీసేసుకొని ఇంటిలోకి పోదాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను. మొత్తం తరకారీ మొత్తం వేసేసి చేద్దాం అనుకున్నా. అందుకు క్యారెట్, కొద్దిగా బీన్స్, ఒక 2 బంగాళాదుంపలు తీసేసి ఇట్లా సైడ్ పెట్టేశాను. క్యారెట్ అంతా పీల్ చేసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా, అలా చిన్నగా కట్ చేసి ఇప్పుడు వాటర్లోకి వేసేస్తున్నా. అండ్ ఆలుగడ్డ కూడా అంతే, పీల్ చేసేసి అదిని కూడా చిన్నగా కట్ చేసుకొని అది కూడా వాటర్లోకి వేసేస్తాం. అండ్ బీన్స్ కూడా అంతే, తల తోక తీసేసి ఇలా చిన్నగా కట్ చేసుకొని అది కూడా వాటర్లోకి వేసేస్తాం. ఇలా వాటర్లోకి వేసి కొంచెం నానబెడితే దాంట్లో ఉండేవి ఏమన్నా వెళ్ళిపోతుంది అని ఒక 5 minutes అలా వాటర్లోనే నానబెట్టేస్తాను. మంచిగా వాష్ చేసేసి ఇప్పుడు తరకారీ అంతా వేరే బౌల్లోకి వేసేసి కొద్దిగా వాటర్ పోసి మంచిగా ఉడకనివ్వాలి. క్యారెట్, బీన్స్, పొటాటో అట్లీస్ట్ ఒక 90% అంతా మంచిగా ఉడికితే చాలు. మార్నింగ్ కంపల్సరీ కాఫీ లేకపోతే ఉండకవ్వదు. చాలా మందికి కాఫీ లవర్స్కి అయితే అంతే కదా, కాఫీ లేకపోతే ఉండకవ్వదు. అండ్ ఒక లేజినెస్, ఏమి పని చేసేకి అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా, అలాగే నాకు కూడా. అందుకే కాఫీ ఒకసారి పెట్టుకుంటున్నాను. కాఫీ తాగితే మాత్రం ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. చక్క అని పని అయిపోతుంది. అంత ఫాస్ట్గా అయిపోతుంది పనులైతే. అదొక ఎనర్జీ డ్రింక్. మరొక సైడు ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి అన్నీ తీసి పెట్టేశాను. ఇప్పుడు ఆనియన్ చిన్నగా కట్ చేసుకోవాలి, అంటే చిన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. చాలా మందికి ఉప్మా అంటే అదేమో తెలీదు. ఉప్మా అంటే నచ్చదు చాలా మందికి. బట్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. వెజిటేబుల్స్ అంతా వేసి తింటే చాలా బాగుంటుంది. నాకైతే ఉప్మా అంటే చాలా ఇష్టం. నాకు డైలీ ఉప్మా పెట్టినా కూడా తింటాను, అలా అంత ఇష్టం నాకు ఉప్మా అయితే. బట్ నాకు ఉత్త ఉప్మా అంటే ఇష్టం. వెజిటేబుల్స్ అంతా వేసి చేయడం నాకు నచ్చదు. నాకు వితౌట్ వెజిటేబుల్ అయితే బరీ ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అంతుంటే చాలు. అది చిన్న రవ్వతో చేస్తే మాత్రం నాకు చాలా ఇష్టం. ఇలా బన్సీ రవ్వ అంటారు కదా, ఆ రవ్వ కింద నాకు చిన్న రవ్వతో చేస్తేనే నాకు చాలా ఇష్టం. ఇలా చిల్లీ కూడా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. అండ్ టమాటో చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నాకైతే చిన్నప్పుడు గుర్తొస్తుంది. చిన్నప్పుడు మంచి మార్క్స్ వస్తే చాలు మా ఇంట్లో నాకు ఉప్మా చేసి పెట్టేస్తుండ్రే. అంత ఇష్టం నాకు, అంత పిచ్చి ఉప్మా అంటే. ఇప్పుడు కొంచెం తగ్గించాను, ఎందుకంటే మా ఆయనకి అంత నచ్చదు అంతగా. అండ్ మెయిన్లీ నా బర్త్డేకి అయితే కంపల్సరీ ఉప్మానే ఉంటుండే. బ్రేక్ఫాస్ట్కి అలా, బ్రేక్ఫాస్ట్కో కానీ డిన్నర్కో కానీ అలా ఉంటుండే. మీలో ఎంతమందికి ఉప్మా అంటే ఇష్టం నాలాగా? ఇలా ముందుగానే అంత ప్రిపరేషన్ చేసుకునేస్తే, ఏమేమి కావాలి అవన్నీ ముందుగానే ఇలా తీసి పెట్టుకునేస్తే అప్పుడు ఈజీగా ఉంటుంది. మార్నింగ్ ఎలాంటి హడావిడి లేకున్నట్లా ఈజీగా అప్పటికప్పుడే వేసుకోవచ్చు. ఒక సైడ్ అంతా మొత్తం తీసి పెట్టుకునేస్తే ఇలా. అండ్ ఇక్కడ కొంచెం ఇంకా ఉడకాలి అని చెప్పేసి ఇంకొక బర్నర్ పైన మరుస్తున్నాను. ఇక్కడ ఒక కడాయి తీసుకుని అందులోకి ఒక కప్ అంతా, ఈ కప్ అయితే మాకు సరిపోతుంది. అండ్ కొద్దిగా మిగులుతుంది, అదే నేను మధ్యాహ్నంకి తినేస్తాను. ఎప్పుడైనా కానీ ఉప్మా చేసినప్పుడు కొంచెం ఎక్కువనే చేస్తాను, ఎందుకంటే నాకు చల్లగా ఉండేదైతే చాలా ఇష్టం. కొద్దిగా ఆయిల్ వేసి మంచిగా మిక్స్ చేయాలి. ఎందుకు ఆయిల్ వేసానంటే మంచిగా వేగుతుంది అనేసి, అండ్ కొంచెం టేస్ట్ బాగుంటుంది అని నేను ఎప్పుడు అంతే ఇట్లా రవ్వ వేపినప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి వేపుతాను. అలా కూడా వేపొచ్చు, ఆయిల్ వేయకున్నట్లా కూడా. మరొక సైడు చట్నీ పొడి చేద్దాము అని ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. ఒక చిన్న కడాయి తీసుకొని అందులోకి పల్లీలు వేసుకుంటున్నా. ఇప్పుడు ఒక 3 tablespoon అంతా
ఫ్రోజన్ బఠానీలు వేస్తున్నాను. ఫ్రోజన్ బఠానీ నార్మల్గానే వేసేయవచ్చు మనము ఉప్మా చేసినప్పుడు, కానీ కొద్దిగా ఇలా ఉడికేటప్పుడు లాస్ట్ ఇంకేం ఆఫ్ చేస్తాము, ఇంకొక 2-3 మినిట్స్లో ఆఫ్ చేస్తాము అన్నది వేస్తే అది కూడా మంచిగా ఉడుకుతుంది. లేకపోతే కచ్చపచ్చలాగా ఒకలాగా ఉంటుంది. కాబట్టి నాకు అలా నచ్చదు, ఇలానే వేసేస్తాను. ఉడికేటప్పుడే వేసేస్తాను. పచ్చి బఠానీ కూడా ఇలా ఉడికేటప్పుడు వేసేయచ్చు, లేదా ఎండిన బఠానీ కూడా వేయచ్చు. అంటే ముందు నైటే నానబెట్టేసి మార్నింగ్ ఇలా వేసుకోవచ్చు. ఇప్పుడు కడాయిలోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులోకి 1 టీ స్పూన్ అంత ఆవాలు, ఒక 2 టీ స్పూన్ అంత మినప్పప్పు, ఒక 2 టీ స్పూన్ అంత పచ్చి శనగపప్పు, కొద్దిగా కరివేపాకు అండ్ ఆనియన్ మనం కట్ చేసుకున్నాం కదా, ఆనియన్ వేసి అండ్ పచ్చిమిర్చి కూడా వేసి మంచిగా వేగనివ్వాలి. మరొక సైడు నేను వాటర్, అంటే 1 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి 3.5 to 4 అంతా పడుతుంది వాటరు. ఇప్పుడు దీంట్లో మనము వెజిటేబుల్స్ అంతా ఉడికేకి మనం వాటర్ పోసాం కదా, ఆ వాటర్ ఎంత ఉంది అని చూసుకుంటున్నాను. ఆ మెజర్మెంట్స్తో నేను వాటర్ ఎంత కావాలో అంత వేస్తాను. అంటే 1 కప్పుకి 3.5 లేదా 4. ఇన్ కేస్ గట్టి ఉంది అంటే అప్పుడు హాట్ వాటర్, మంచిగా తెరులుతున్న హాట్ వాటర్ కొద్దిగా పోసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఆనియన్ మంచిగా వేగాక ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా చిన్న ముక్కలుగా టమాటో వేసేసి కొద్దిగా కొత్తిమీర వేసి అండ్ టేస్ట్కి తగ్గినంత సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేయాలి. ఇప్పుడు వెజిటేబుల్స్, మనం ఉడకపెట్టుకున్న వెజిటేబుల్స్ వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ మిక్స్ చేయదండి, లేకపోతే నున్నగా అయిపోతుంది. వెజిటేబుల్స్ మిక్స్ చేశాక నేను ఇక్కడ వాటర్ పోస్తున్నాను. వాటర్ వచ్చేసి అది చెప్పాను కదా 4 కప్స్ వేస్తున్నా. ఇంకా మీకు జారుగా కావాలంటే, వాటరీగా కొంచెం కావాలంటే ఒక 4.5 అలా వేసుకోవచ్చు. ఇలా రవ్వ మొత్తం వేస్తున్నా. ఒక సైడ్ మనము రవ్వ పోస్తుంటే మరొక సైడ్ గరిటతో మంచిగా మిక్స్ చేయాలి, లేకపోతే ఉండలు కట్టుకుంటావి. ఇలా మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఒక 2 మినిట్స్ ఆర్ 1.5 to 2 మినిట్స్ అలా మంచిగా మిక్స్ చేశాక ఇలా అవుతుంది. అప్పుడు ఒక ప్లేట్ మూసేసి ఒక స్లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు అయితే ఉప్మా రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవడమే. చట్నీ పొడి చేసుకున్నాక సర్వ్ చేసుకొని తినడమే. ఇప్పుడు శనగిత్తనాల పైన ఉండే పొట్టంతా తీసేస్తున్నాను. ఇలా చిన్న హుడ్డుది ఉంది, దాంట్లో ఊరికే అలా ఉచ్చుతూ ఉంటే వెళ్ళిపోతుంది. చేతిలో కూడా మంచిగా పిసికితే మొత్తం పొట్టంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనము పొట్టు తీసేసిన పల్లీలు వేసేసి అందులోకి ఒక 2 to 3 టీ స్పూన్ అంత కారం పొడి, టేస్ట్కి తగ్గినంత సాల్ట్, ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు వేసి మంచిగా డ్రైగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పల్లీల పొడి కూడా రెడీ అయిపోయింది. ఈ మధ్యలో మా పాపకి అంతా లేపిచ్చి తనకి ఫ్రెష్ అప్ అంతా చేసి అండ్ యూనిఫామ్ మొత్తం తనకి రెడీ చేశాక అలాగే తనకు కూడా బ్రేక్ఫాస్ట్ తినపెట్టేస్తాను. ఇంకా చిన్న పాప కాబట్టి కొంచెం చల్లుకొని తింటుంది అండ్ యూనిఫామ్ వేసేసాను కాబట్టి చల్లుకొని తింటుంది అని చెప్పేసి నేనే తినిపెట్టేస్తాను. బాక్స్లోకి పీల్ చేసిన యాపిల్ ఇలా చిన్నగా పొడువుగా కట్ చేస్తాను అండ్ పిస్తా కొన్ని, గోడామి కొన్ని వేసేసి ఇంకా బ్యాగ్లో పెట్టేస్తాను. మా పాప యూరో కిడ్స్లో చదువుతుంది, నర్సరీ. ఇలా బ్యాగ్లోకి పెట్టేస్తాను. బ్యాగ్లో ఏముండదండి, మ్యాక్సిమం ఒక జత డ్రెస్, బాటిల్ కూడా పెట్టేసి ఇంకా మా ఆయన వాకింగ్ పోతారు. అలాగే పాపకి స్కూల్ దగ్గర డ్రాప్ చేసి ఇంకా వాకింగ్ చేసుకొని వస్తారు. నేను ఈ మధ్య వాకింగ్ 1 వీక్ ఇంకా పోవట్లేదు, ఇంకా కంటిన్యూ చేయాలి వాకింగ్ కూడా. ఇలా మార్నింగే మా ఆయన ఇట్లా వెజిటేబుల్ తెచ్చేకి మాకి యలంక మార్కెట్ అయితే దగ్గర ఉంది కాబట్టి యలంక మార్కెట్కి వెళ్ళి ఇలా 15 days once కంపల్సరీ ఇలా వెజిటేబుల్స్ ఏమేమి కావాలి అని తెచ్చుకునేస్తాము. ఇప్పుడు వెజిటేబుల్ అంతా సపరేట్ చేస్తున్నాను. ఇలా ఒక మంత్కి 2 times అలా తెచ్చుకుంటే అండ్ మనీ కూడా సేవ్ చేసినట్లుంటాం కదా. ఇక్కడ అప్పుడప్పుడు మనకి ఎప్పుడు కావాలో అప్పుడప్పుడు పోయి తెచ్చుకుంటూ ఉంటే ఏమంటే మనకి తెలిసలేదు మనం ఏం వెజిటేబుల్ తెచ్చుకుంటున్నాము అనేది. మర్చిపోయి కానీ ఒక వెజిటేబుల్ తీసుకునే వెళ్ళి మరొక వెజిటేబుల్ తెచ్చుకోవడం
అలా అయిపోతుంది. ఇలా అయితే ఒక 15 డేస్‌కి మనం ఏం వంట చేస్తాము, ఎలాంటి బ్రేక్‌ఫాస్ట్ చేస్తాము అని ఒక రఫ్ క్యాలిక్యులేషన్ చేసుకొని రఫ్ ఐడియా పెట్టుకుంటే ఏమేం కావాలి అనేది ఒక 15 డేస్ కల్లా తెచ్చుకుంటే చాలు. 15 డేస్ కాకపోయినా వీక్లీ వన్స్ అండ్ ఫ్రెష్‌గా కూడా ఉంటుంది. ఇలా నేను ప్లాన్ చేసుకుంటాను. మ్యాక్సిమం 15 డేస్‌కి ఏం కావాలి అవి తెచ్చుకునేస్తాం మేము. ఇప్పుడు ఆఫ్టర్నూన్ ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్‌కి ఆల్రెడీ పప్పు చేసేసాను. ఇప్పుడు మీకు పల్యం చూపిద్దాము అనేసి, అంటే దొండకాయ తెచ్చాం కదా ఈరోజే, దొండకాయ పల్యం చేసుకోవాలి, వేపుడు చేసుకోవాలి అనేసి ఇలా చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులోకి 1.5 టేబుల్ స్పూన్ అంత పచ్చిశనగపప్పు, 1.5 టేబుల్ స్పూన్ అంత మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర అండ్ ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సమేత వేస్తున్నాను. 7-8 ఎండ మిరపకాయలు వేసి మంచిగా వేగనివ్వాలి. ఒక రెడ్డిష్ కలర్ వచ్చే వరకు మంచిగా వేగనివ్వాలి. నా దగ్గర వేపిన ధనియాలే ఉండింది కాబట్టి ఆ ధనియాలే వేసేసాను. వేపినది లేకపోతే పచ్చి శనగపప్పు వేసాం కదా, అప్పుడే ధనియాలు కూడా వేసేసి మంచిగా వేగనివ్వాలి. అదే కడాయిలో ఒక 4 లేదా 5 టేబుల్ స్పూన్ అంతా పల్లీలు వేసి మంచిగా వేగనివ్వాలి. లాస్ట్లో నువ్వులు ఉంది కదా, తెల్ల నువ్వులు, అది వేసి వేగనిస్తే చాలు. నువ్వులు ఎందుకు మనం లాస్ట్లో వేస్తున్నామంటే ముందుగానే వేసేస్తే అది నల్లగా అయిపోయి చేదు వచ్చేస్తుంది కాబట్టి లాస్ట్లో వేస్తున్నాము. అదంతా ఒక ప్లేట్లోకి వేసుకునేసి చల్లగా అయిన తర్వాత ఇలా మిక్సీ పట్టాలి. పొడి డ్రైగానే ఉండాలి, అంటే ఎలాంటి వాటర్ అలా ఏమీ పోయకూడదు. అండ్ కొంచెం బరకగా ఉన్నాయి, మొత్తం స్మూత్ పేస్ట్ లైక్ స్మూత్ పొడిలా కాకుండా కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది. ఇలా దొండకాయ పొడవుగా కట్ చేసుకోవాలి. ఎక్కువ సన్నగాను కట్ చేసుకోవద్దండి, కొంచెం మందంగానే ఉండి ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలా పొడవుగా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులోకి ఒక 3 to 5 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి 1 టీ స్పూన్ అంత ఆవాలు వేసి ఆవాలు మంచిగా చిటపటలాడించి ఇప్పుడు మనం కట్ చేసుకున్న దొండకాయ వేసి, నేను ఒక 1/2 kg అంత దొండకాయ తీసుకున్నాను, అది వేసి 1 టీ స్పూన్ అంత పసుపు అండ్ కొద్దిగా టేస్ట్కి తగ్గినంత సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేయాలి. మంచిగా మిక్స్ చేశాక మూత పెట్టేయండి. అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఉండాలి, ఎక్కువ మిక్స్ చేసే అవసరం లేదు. ఒక 3 minutes కల్లా మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లోనే మంచిగా దొండకాయ మంచిగా ఉడకాలి, అంటే లైక్ ఫ్రై అవ్వాలి. అంతవరకు మీడియం ఫ్లేమ్లోనే ఉండి అండ్ అప్పుడప్పుడు కలుపుతూనే ఉండాలి. ఇంకొక పక్క నేను పప్పు మంచిగా ఎనిపేసి తాలింపు వేసేసి మంచిగా తెరులుతుంది. ఎప్పుడైనా కానీ పప్పు అనేది మంచిగా తెరులుతుంటే అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా దొండకాయ ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు పొడి ఉంది కదా, పొడి వేసుకోవాలి. ఇక్కడ మొత్తం పొడి అవసరం లేదు, మేబీ ఒక 4 to 5 టేబుల్ స్పూన్, మ్యాక్సిమం ఇప్పుడు ఒక 8 టేబుల్ స్పూన్ అంత ఉంటుంది అనుకోండి, దాంట్లో ఒక 4 to 5 టేబుల్ స్పూన్ అంత వేస్తే చాలు. వేసి మంచిగా మిక్స్ చేసి ఒక 1 minute లో ఫ్లేమ్లో అట్లా ఫ్రై అయితే చాలు. వేడి అన్నంలోకి పప్పు వేసుకొని ఒక సైడ్లో దొండకాయ వేపుడు వేసుకొని ఇలా తింటుంటే వావ్ సూపర్గా ఉంది అండి. టేస్ట్ అయితే సూపర్గా కుదిరింది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.